ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి నేతలు కార్యకర్తలు తిరుపతిలో సంబరాలు మొదలుపెట్టారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు పార్టీ నేతలు కేక్ కట్ చేసి స్వీట్ పంచుకున్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. మీరు ఏ డ్రామాలైనా ప్రజలు నమ్మరు. మిమ్మల్ని ఇంతకు ముందుగా 63,000 సిలుకుతో ఓడించారు. ఈసారి 1,00,000 పైన ఓడిస్తారు. ఆ తిరుపతి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నారు. ఈరోజు కరెక్ట్గా పోయిన సంవత్సరం 4/6/2024 తేదీ వైఎస్ఆర్సీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రం బయటపడింది. ప్రజలంతా సంతోషపడ్డాడు. మరి మంచి పరిమాణాలు సాగించి ఈరోజు కరెక్ట్గా 1 year అయింది. ఈరోజు తిరుపతి మహానగరంలో కూడా ఈ ఆనందాన్ని మేము పంచుకొని కూడా నారా చంద్రబాబు నాయుడు పేరిట కూడా ఈరోజు పూజలు జరిపించి ఆయనకి మరింత శక్తి కలిగి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ఈ ఒక్క సంవత్సరాన్ని మేము ఎంతో రాష్ట్రం వైఎస్ఆర్సీపీ కబంధ హస్తాల నుంచి కార్మిక కర్షక విద్యార్థి రైతు సంఘాలన్నీ కూడా బయటపడి ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషం గడుపుతున్నారు. ఈ సంతోషాన్ని మేము ఈరోజు తిరుపతి నడిపెట్టిన నందమూరి తారక రామ విగ్రహం ముందర మేము సంబరాలు చేసుకుని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం కూటమి పార్టీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయింది. ఇక ఈ సందర్భంగా కూటమి నేతలు కార్యకర్తలు తిరుపతిలో సంబరాలు మొదలుపెట్టారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తి వెళ్లించేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవివర్మ. ఆల్రెడీ కేక్స్ కట్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చాలా భారీ ఎత్తున చేసుకుంటున్నారు. ఒక సంక్రాంతి పండుగలో, ఒక దీపావళి పండుగలో జరుపుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఏ విధంగా జరుగుతుంది? కూటమి నేతలు ఏం చెప్తున్నారు? ఇంకా సతీష్, ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిన సందర్భంగా తిరుపతిలో సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ప్రధానంగా అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద సంబరాలు జరుపుకుని టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటుంటే నాయకులు టౌన్ క్లబ్ ఎన్టీఆర్ సర్కిల్లో కేకులు కట్ చేసి సంబరాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులందరూ కూడా మనతో ఉన్నారు. అయితే ఇవాళ ఏం సంబరాలు చేస్తున్నారు, మీరు ఎలా భావిస్తున్నారు? ఒకవైపు వైసీపీ వెన్నుపోటు దినంగా భావిస్తుంది, దీన్ని ఎలా భావించారు? సరిగ్గా ఏడాది క్రితం 2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరో స్వతంత్రం వచ్చిందని మా అభిప్రాయం. 5 సంవత్సరాల రాక్షస పాలనకు ముగింపు పలికి ప్రజలు ఒక సువర్ణాధ్యాయానికి తీర్పునిస్తే వైకాపా నాయకులు దానికి వెన్నుపోటు దినమని పెట్టారు. అంటే ప్రజలిచ్చిన తీర్పును కూడా గౌరవించే పరిస్థితుల్లో మీరు లేరు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోంది. ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క త్రిమూర్తుల కలయికలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోంది. ఇటువంటి పాలన మీద మీరు వెన్నుపోటు దినమనడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసేసిన మీకు వెన్నుపోటు దినమని పేరు పెట్టడం మీ పాపానికి వదిలేస్తున్నాం. ఇటువంటి అభివృద్ధికర సంక్షేమ ప్రభుత్వానికి అడ్డంకులు తగలద్దండి. ప్రజలు మీకు ఇటీవల ఇచ్చిన 11 సీట్లు కూడా ఇంకొకసారి ఇవ్వరు. మీరు వచ్చే ఎన్నికల్లో గుండు సున్న మీ పార్టీ శూన్యమైపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఎలా భావిస్తున్నారు? ఇవాళ ఏడాది పాలన అయింది అంటే వెన్నుపోటు దినంగా వైసీపీ భావిస్తుంది, మీరేమో సంబరాలు చెప్తున్నారు, దీన్ని ఎలా భావించాలి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు మాట్లాడుతున్న తెలుగు భారతీయులందరూ కూడా సంక్రాంతి ఉగాది పండుగ వస్తే ఎలా ఆనందంగా ఉంటారో అలా ఉన్నారు. ముఖ్యంగా తిరుపతిలో నడిబడ్డిలో ఈరోజు తారక రామారావు గారి దగ్గర మేము తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి పండుగ రోజు ఎలా వాతావరణం ఉంటుందో ఈరోజు మా కళ్ళకు ఎదురుగా పోలవరం అయితేనేమి, అమరావతి అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మా కళ్ళ ముందర ఎన్ని రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నదో దానికి నిదర్శనం మన జరిగిన కడపలో మహానాడికి ఎవరు ఊహించని విధంగా ఈరోజు
6 లక్షల మంది జనాభా వచ్చారంటే దానికి ఉన్న ప్రజల ఆనందం. కాబట్టి ప్రజలందరూ కూడా మనసు పూర్తిగా అందరూ కళ్ళలో ఆనందం పంచుకొని ఈరోజు భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా 1వ తేదీ గంట కొడతానే ఆ రోజు వృద్ధులకు అందరూ కూడా పెన్షన్ 2వ తేదీ వరకు కూడా వెయిట్ చేసిన వల్ల 96% ప్రతి 1వ తేదీ సాయంకాలం లోపలే వాళ్ళందరి కళ్ళలో ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు అయితేనేమి స్టోర్లో వాళ్ళకి కావాల్సిన పట్టిక ప్రకారం బియ్యము, చక్కెర, సోపులు, అదేవిధంగా సీకాయతో సహా ప్రతి ఒక్కటి కూడా చిన్న మాల్ లాగా అందరూ ఆనందంగా తీసుకుంటున్నారు. కాబట్టి తెలుగు ప్రజలకి ఈరోజు స్వాతంత్రం వచ్చిన విధంగా ఎంత ఆనందపడుతున్నామో సంవత్సరం ఆయనకి తెలుగు ప్రజలందరూ కూడా తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం కూడా అందరూ ఈరోజు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి అదేవిధంగా అలిపిరి పాదాల దగ్గర టెంకాయలు కొట్టి ఆనందంగా ఉన్నాం. ఇది యొక్క తెలుగు ప్రజల యొక్క నినాదం. ప్రధానంగా అంటే గత ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ప్రజా సంక్షేమ విధానాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అలాగే ఈ పాలనను కొనసాగించాలి. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది పాలనలో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ వచ్చింది. దీన్ని మరింత కొనసాగించాలి, ప్రజలు మరింత మద్దతు చేరువై కావాలని చెప్పేసి టీడీపీ నాయకులు ఇవాళ పేర్కొంటూ అలిపిరి శ్రీవారి పాదాల మండపంట పూజలు కొట్టి శ్రీవారిని మొక్కుకున్నారు. ఈ ఎలాంటి అరిష్టాలు జరగకుండా సజావుగా పాలన సాగించాలని చెప్పేసి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఇవాళ అలిపిరి పాదాల మండపంట టీడీపీ కూటమి ప్రభుత్వ నాయకులు అయితే మొక్కుకున్నారు. ఇది సతీష్ తిరుపతి. రైట్.